అందరికీ వందనం. నేను రామచంద్రుడి గారి ఇంటి వద్ద ఉన్నాను. జలమే జీవం, జలమే బలం, జలమే జీవనాధారం. జలం లేనిదే ఈ విశ్వం లేదు, జీవం లేదు, జీవనాధారం లేదు. ఇలాంటి జలరంగంలో గత 34 సంవత్సరాలకు పనిచేస్తున్నారు రామచంద్రుడి గారు. ముఖ్యంగా నీటి శుద్ధి, నీటి నిర్వహణలో వీరికి అపారమైన అనుభవం ఉంది. వీరి ఇంటిని కూడా అనేక విధాలుగా జల సంరక్షణ పద్ధతులను పాటిస్తున్నారు. అందులో ముఖ్యంగా వర్షం నీటిని ఒడిసిపెట్టడం. ఈ రోజు మనం తాగే వాటర్ అంతా కూడా మినరల్ వాటర్, కానీ ఆ మినరల్ వాటర్లో ఎటువంటి మినరల్స్ లేకపోవడమే ఆ మినరల్ వాటర్ ప్రత్యేకత. అలాంటి నీటిని తాగి మనందరం అనారోగ్య పాలవుతున్నాం, ఎముకలు పిలుసుబారుతున్నాయి. ముఖ్యంగా నీటి ద్వారా అందాల్సిన కాల్షియం, మెగ్నీషియం లాంటి అందకపోవడం వల్ల చాలా మందికి సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ సమస్యకి సరైన పరిష్కారం, ప్రత్యామ్నాయం వర్షం నీరే. ప్రపంచంలోనే కాదు, విశ్వం మొత్తంలో వర్షపు నీటికి మించిన అమృత తుల్యమైన నీరంటూ లేదు. ఒక ఇంటికి కావాల్సినటువంటి నీటిని వర్షం నీరు ఇవ్వగలదు. ఉచితంగా వచ్చే ఆ వర్షపు నీటిని మనం జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని పొదుపు చేసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు. అలాంటి వర్షపు నీటిని రామచంద్రుడి గారు ఎలా ఒడిసి పట్టి సద్వినియోగం చేసుకుంటున్నారో వారి ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎట్లా రెయిన్ వాటర్ని హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు, ఎన్ని వేల లీటర్లు చేసుకుంటున్నారు, ఎలా లబ్ధి పొందుతున్నారు? ఇంటి కప్పు మీద పడే నీరు ఇంచుమించు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది ఏడాదికి. దాన్ని అంతా మనము సంగ్రహం చేసుకోవాలంటే చాలా పెద్ద స్టోరేజ్ ట్యాంక్ సంపు కట్టుకోవాల్సి వస్తుంది. అంత సామాన్యంగా పెట్టడం కష్టము. మేము మా ఇంటికి భూమి కూడా చాలా రాయి ఉండడం మూలంగా భూమిలో తవ్వి సంపు కట్టే అవకాశం కూడా తక్కువగా ఉంది. అందువల్ల మేము 3 చిన్న చిన్న బావుల్లా కట్టాము. మొత్తం దాని కెపాసిటీ 32,000 లీటర్లు. ఈ పైనుంచి మేము ఒక పైపు ద్వారా వర్షం నీళ్ళన్నీ ఈ పైపు ద్వారా పైనుంచి కింద వరకు వస్తాయి. తర్వాత ఇక్కడ ఉన్న ఇది ఒక చిన్న బావిలా ఉంది. ఇందులో ఇంచుమించు ఈ స్థాయి వరకు ఇసుక నిండి ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది. తర్వాత వర్షం నీళ్ళన్నీ ఇందులో వచ్చి ఫిల్టర్ అయ్యాక ఈ పైపు ద్వారా, ఇక్కడ చూస్తున్న ఈ పైపు ద్వారా వచ్చి ఆ 3 బావుల్లోనూ నిండుతుంది. ఈ బావులన్నీ కూడా ఎప్పుడు కూడా మూసే ఉంటాయి. చిన్న ఇలాగా తీసుకోవడానికి అనుకూలంగా అది మూత ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడు మూసే ఉంటుంది. లోపల సూర్యరశ్మి కానీ ఇతరవేమీ వెళ్లకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటాము. ఈ నీళ్ళని ఒక చిన్న మోటార్ పెట్టి మేము పైన ఉన్న ట్యాంకు కానీ లేకపోతే ఇంట్లో తాగడానికి ఉపయోగించుకునే నీరు వేరే ట్యాంక్ ఉన్నది, ఆ రెండిటికి ప్లంబింగ్ చేసుకున్నాము. 2 రకాలుగా నీరు ఇదే మోటార్ పంప్ చేస్తుంది. ఈ రకంగా మేము మా ఇల్లు కట్టిన కొత్తలో ఇంచుమించు ఒక 6 ఏళ్ళు పైన మేము ఈ నీళ్ళనే తాగుతూ ఉండేవాళ్ళము. అయితే బోర్ నీరు అంత మంచిది కాదు కాబట్టి వర్షం నీళ్ళనే 3 కుండల్లో ఫిల్టర్ చేసుకుని తాగుతూ ఉండేవాళ్ళము. ఇంచుమించు 4 ఏళ్ల క్రితం మాకు మున్సిపల్ వాటర్ కూడా వచ్చింది. వేరే సంపు కొట్టుకునే అవకాశం లేదు కాబట్టి ఇదే సంపులో మున్సిపల్ వాటర్ని కూడా మేము కలుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ ట్యాంక్లో మాకు వర్షం నీరు, ప్రభుత్వం వారు ఇచ్చిన మున్సిపల్ నీరు 2 కలిసి ఉంటాయి. ఈ నీళ్ళని మేము తాగడానికి, ఇతర స్నానం చేయడానికి, ఇతర అవసరాలకి రెండింటికి కలిపి వాడుకుంటూ ఉంటాము. వర్షాకాలంలో ఈ ట్యాంక్ 4-5 సార్లు నిండుతుంది. ఈ మోటార్లో ఈ ట్యాంక్ని ముందర ఇందులో పట్టిన వర్షం నీళ్ళనే ఉపయోగించుకున్నాక తర్వాత మున్సిపల్ వాటర్ని మేము ఉపయోగించుకుంటూ ఉంటాము. ఈ నీళ్ళని ఇంట్లో 3 కుండల ఫిల్టర్ ద్వారా, శాండ్ ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసుకుని ఆ నీళ్ళని ఏ విధమైన హానికరమైన సూక్ష్మక్రిములు శాండ్ ఫిల్టర్ ద్వారా ఉండవు కాబట్టి ఆ నీళ్ళనే మేము తాగుతాము. ఆ మట్టి కుండలోకి నీళ్ళు ఎలా తీసుకెళ్తారు? ఆ మట్టి కుండలని చెప్పినట్టుగా ఈ మోటార్ ద్వారా ఒక చిన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. అందులోకి ఫిల్టర్ చేసుకుని లోపలే మా వంటగదికి దగ్గరగానే ఉండే ట్యాప్లో ఆ నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళు ప్రతిరోజు ఒక బిందె నీళ్లు తీసుకుని ఆ 3 కుండల ఫిల్టర్లో వేస్తాము. తాగడానికి సరిపడే నీళ్లు అక్కడి నుంచే తీసుకుంటాం. సరే, ఈ మొత్తం ప్రాసెస్లో మొదటగా పడే రెయిన్ వాటర్ కొంచెం డస్ట్తో కూడుకుని ఉంటుంది, రూఫ్ కూడా మలినాలతో ఉంటుంది. దాన్ని ఎలా క్లీన్ చేస్తారు? అంటే ఎన్ని రెయిన్స్ తర్వాత మీరు ఈ ఛాంబర్లో పంపిస్తారు? సామాన్యంగా మేము వేసవి కాలంలో మొత్తం ఇంటి కప్పునంతా శుభ్రపరుస్తాము. ఏ విధమైన పక్షులు కానీ లేకపోతే కోతులు ఇవన్నీ పాడు చేస్తాయి ఇంటి కప్పుని, అదంతా శుభ్రపరుస్తూ ఉంటాము. తర్వాత పాకుడు పట్టి కూడా ఫ్లోర్ పారవుతుంది. అదంతా శుభ్రపరచుకున్నాక కూడా 1-2 వర్షాలను అలా వదిలేస్తాము. దానికి తగ్గ ఏర్పాటు అక్కడే ఉన్నది. ఆ కింద ఉన్న ఒక ఓపెనింగ్ తీసేస్తే నీళ్లు ఇందులోకి రాకుండా బయట పడిపోతాయి. ఆ కింద ఉన్న ఓపెనింగ్ మనం క్లోజ్ చేసినప్పుడే పైపుల ద్వారా నీళ్లు ఇక్కడ వరకు వస్తాయి. ఆ రకంగా కనీసం 2 సార్లు ఫస్ట్ 2 వర్షాలు తీసేస్తాము. తర్వాత కూడా మధ్య మధ్యలో వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండేలా శుభ్రపరచుకుంటూ ఉంటాం.
పైన ఉన్న రూఫ్ని. అయితే మీరు మున్సిపల్ వాటర్ తోటి రెయిన్ వాటర్ ని కలుపుతున్నారు కదా, ఈ రెండు నీళ్ళని కలపడం వలన ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? అదే వర్షం నీళ్ళు అయితే TDS 0 ఉంటుంది. మీ ఉద్దేశం ఏంటి ఈ రెండింటిని కలపడంలో? ఇప్పుడు మున్సిపల్ వాటర్ కూడా మనకి ఏదో ఒక నది ద్వారా వచ్చినవే, అదేదో పెద్ద రిజర్వాయర్ లో వాళ్ళు సంగ్రహపరిచి పైప్ ద్వారా మనకి సప్లై చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మున్సిపల్ వాటర్ తాగడానికి ఏమీ అభ్యంతరం ఉండదు, అది చాలా మనకి అనుకూలమైనది, చాలా మంచి వాటరే. వాళ్ళు రకరకాలుగా ప్రయోగాలు చేసి రకరకాల టెస్టులు చేసి మనకి అవసరమైనంత TDS అదే ఉంచి పెంచుతారు. అయితే మాకు ఉపయోగపడే వర్షం నీరు మన ఇంటిపైనే ఉంది కాబట్టి, ముందు నుంచి వర్షం నీరు వాడుతున్నాం కాబట్టి రెండు మిళితం చేయడం మూలంగా మంచినీరు కలుస్తుందని అనుకుంటాము. ఒకవేళ ఏదైనా మున్సిపల్ వాటర్లో కానీ మా ఇంటి కప్పు మీద కానీ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు లోపల ఉండే 3 కుండల ఫిల్టర్ ద్వారా అది ఎలాగా శుద్ధి చేసుకుంటాము. కాబట్టి మాకు నీటి ద్వారా ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేవని చెప్పి అనుకుంటున్నాము. రెండు మంచినీరు కలవడం ముఖ్యంగా ఉపయోగకరమైందని నేను అనుకుంటున్నాను. ఈ 3 ఛాంబర్ల కెపాసిటీ మీరు ఒక్కోటి 30 లీటర్స్ అన్నారు కదా, వీటిని ఎలా కట్టారు? అంటే వరలతోటి, సిమెంట్ వరలతోనా లేకపోతే ఎట్లా కట్టారు సార్? ఇవి యాక్చువల్లీ ముందర ఒకే వర పెద్దది లోతుగా తీద్దామని అనుకున్నా. ఇక్కడ మా కాలనీనే మాకన్నా ముందు కట్టిన ఒక ఆయన చాలా లోతుగా బావి తీశాడు. ఒక 60 అడుగుల లోతు బావి ఉండింది అనమాట. నేను అనుకున్నాను అలాగే ఒక బావి తీసి నీళ్ళన్నీ అందులో పెడదాము, గ్రౌండ్ వాటర్కి ఎలాగా బోరు వెళ్ళి అప్పటికే వేసాం కాబట్టి వర్షం నీళ్ళకి చాలా పెద్ద బావి తీద్దామని చెప్పి అనుకున్నాం. అయితే ఏమైంది, మా ఇల్లు మొట్టమొదట ఇక్కడ తవ్వాము, దీనికి ఒక 6 అడుగులు తవ్విన వెంటనే కింద చాలా పెద్ద రాయి వచ్చింది, అది తవ్వలేకపోయాము. ఇంకా అందువల్ల పక్కన తవ్వితే కొంచెం లోతుగా దొరుకుతుందేమో అని పక్కన తవ్వాము, అది కూడా ఇంచుమించు అంతే లోతులో దొరికింది. ఆ రకంగా 3 చోట్ల కూడా మనకి రాయి తగలడం మూలంగా ఇంచుమించుది ఒక్కొక్కటి 10 నుంచి 12 అడుగుల లోతున్న బావులు ఇవి. అందులో మొత్తం కలిపి మాకు 32,000 చిల్లర లీటర్ల నీళ్లు మొత్తం పడతాయి. ఇలా 3 చేయాల్సిన అవసరం లేదు, ఒకటి చేసుంటే సరిపోయేది. మాకు నీటి కింద రాయి ఉండడం మూలంగా 3 చేయాల్సి వచ్చింది. ఎలాగా కట్టాం కదా అని చెప్పి 3 కట్టాం. అవసరం ఒకటే తవ్వుకుంటే తక్కువ నీళ్ళు వస్తాయి కదా, తవ్వేసాం కాబట్టి వరల్లో పెట్టడమే కాబట్టి ఇల్లు కడుతున్నప్పుడే చేసాం ఇది. అందువల్ల ప్రత్యేకంగా వేరే శ్రమ లేకుండా అదే కూలీలు, అదే పనులతోటి, అదే మేస్తులతోటి మొత్తం పని అయిపోయింది. సార్, వర్షం నీరు నేలని కానీ లేదంటే మీ పై కప్పును తాకిన తర్వాత మలినాలు కలుస్తాయి, అంటే అపరిశుభ్రం అవుతుంది. ఆ తర్వాత ఆ నీళ్లు కిందకు వచ్చే క్రమంలో మట్టి, ఇసుక ఇలాంటివి కూడా కలుస్తాయి కదా. ఆ వర్షపు నీటి కిందకు వచ్చే క్రమంలో శుద్ధి చేయడానికి మన ఫిల్టర్ కావాలి. ఆ ఫిల్టరేషన్ కోసం మీరు దీన్ని నిర్మించారు కదా, ఇందులో ఈ ట్యాంకులో కింద శుద్ధి చేయడానికి ఏమేమి వేశారు? ఇందులో ఇసుక వేసామండి, చిన్న చిన్న అదే కంకర రాళ్ళు వేసాము. ఇందులో ఇంచుమించు 100%లో 40% వరకు ఇసుక కంకర ఉన్న ఫిల్టర్ మీడియం పెట్టాము. యాక్చువల్లీ దీంట్లో కూడా పైన ఓపెన్ గా ఉండడం మూలంగా అప్పుడప్పుడు దీంట్లో కూడా ఆకులు, అలములు పడి ఇది కూడా కొంచెం కలుషితం అవుతూ ఉంటుంది. వర్షాకాలం ముందర ఇదంతా ఒకసారి శుభ్రపరచుకునే అవసరం అయితే డెఫినెట్ గా ఉంటుంది. దీనిపైన ముందర మూతలా పెడదాం అనుకున్నాము, కానీ వర్షం పడినప్పుడు చాలా ఉధృతంగా నీళ్ళు ఇందులోకి వస్తాయి. ఆ మూత పైకి లేచిపోయేంత నీళ్లు వస్తాయి, ఎందుకంటే ట్యాంక్ చిన్నది, పైనుంచి వచ్చే నీళ్లు చాలా ఎక్కువ. కాబట్టి ఓపెన్ గానే ఉంచాము. బహుశా భవిష్యత్తులో దీని మీద ఏమి ఆకులు, అలములు, వేరే చెత్త చెదారం పడకుండా ఒక చిన్న మూతలో ఏదో ఏర్పాటు చేసుకుంటే మన మెయింటెనెన్స్ కొంచెం సులభం అవుతుంది. లేకపోతే ప్రతిసారి ఆకులు పడుతూ ఉంటాయి, ఎండుటాకులు, పండుటాకులు ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని శుభ్రపరచుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. అంటే పడిన నీళ్లు ఇందులో శుద్ధి కావడానికి మీరు 40% ఇసుక, కంకర లాంటివి వాడారు, ఈ 2 అంతే. దానికి ఏమైనా రేషియో ఉందా? ఇంత వేస్తే బెటర్, ఇంత ఉండాలి కంకర, ఇంత చిప్పు ఈ సైజు ఉండాలని? అలా ఏమీ లేదండి. యాక్చువల్లీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇసుక కానీ కంకర కానీ నీటికి అనుసంధానం కలిసినప్పుడు వాటి చుట్టూరా ఒక పొరలా ఏర్పడుతుంది. ఆ పొర బేసికలీ ఉండే హానికరమైన సూక్ష్మ క్రిములు తినేసే పొరది. అది వేరే రకమైన బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ప్యాథోజన్స్ తినేసిన మూలంగా నీరు శుద్ధిపడుతుంది. సో మనం ఎంత సర్ఫేస్ ఏరియాని క్రియేట్ చేయగలుగుంటే అంత బెనిఫిషియల్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అయితే ఇప్పుడు మనము కేవలం ఇసుక పెట్టుకుంటే ఏమవుతుందంటే అది క్లాగ్ అయిపోయే అవకాశం ఉంది. నీరు పోవడానికి మధ్యలో జాగా ఉండాలి కాబట్టి కొంచెం పెద్దరాళ్ళు, చిన్నరాళ్ళు కలిపినప్పుడు నీరు ప్రవాహం వాటి మూలంగా కూడా ఎప్పుడు కూడా కొంత జాగా ఉండి నీరు ఫిల్టర్ అయ్యి కిందకి దిగిపోయే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఒక్క ఇసుకే వేస్తే అది సిల్ట్ ద్వారా మొత్తం క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో ఖాళీలు ఏర్పాటు చేయడం కోసం పెద్దరాళ్ళు, చిన్నరాళ్ళు, ఇసుక ఈ 3 మిశ్రమము చేస్తాము. దాని మూలంగా నీరు పారడానికి అవకాశం వచ్చి శుద్ధి చేసే అవకాశం కూడా జరుగుతుంది. అది బేసిక్గా జరిగే పని.
ఇంతే ఉండాలి, ఇది ఇంతే ఉండాలని ప్రత్యేకంగా ఏమీ లేదండి. మనం రెండు సమంగా వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఖర్చు బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇసుక చాలా ఖరీదుగా ఉందనుకోండి, మనం రాళ్ళు ఎక్కువ వేసి ఇసుక తక్కువ వేసుకోవచ్చు. ఆ రకంగా కూడా చేయొచ్చు.